ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి, కార్తీక పౌర్ణమి తిథి వివరాలు, అలానే ఈరోజు ప్రత్యేకంగా 365 ఒత్తుల దీపము, కేదార వ్రత నోములు, సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా మనం ఈరోజే మనం నిర్వహిస్తామండి. అవన్నీ మనం ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున చాలా విశేషమైనటువంటిదండి. ఈ రోజున మనం సంవత్సరం మొత్తం దీపారాధన చేసే ఫలితం అనేది ఈ రోజున 365 ఒత్తులు దీపం వెలిగిస్తే వస్తుందండి. అలాగే చాలామంది ఈ రోజున కేదారేశ్వర స్వామి నోములు అనేది జరుపుకుంటాము. అలాగే సత్యనారాయణ స్వామి నోములు అనేవి కూడా జరుపుతారండి. పురాణాల ప్రకారం పౌర్ణమి తిథి రాత్రి చంద్రుడు ఉన్నప్పుడు ఏ సమయంలో ఉంటుందో ఆ రోజున మనం కార్తీక పౌర్ణమి పండుగనైతే జరుపుకోవాలి. ఈ ప్రకారం కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. దానికన్నా ముందుగానే పౌర్ణమి తిథి ఎప్పుడు వచ్చిందో తెలియజేస్తానండి. స్వస్తి చంద్రమానిన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం పౌర్ణమి తిథి వచ్చి 2024 సంవత్సరం నవంబర్ 15 తెల్లవారుజామున 5:20 నుండి 2024 సంవత్సరం నవంబర్ 16 తెల్లవారుజామున 3:02 వరకు అయితే ఉంటుందండి. అంటే దీని ప్రకారం నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం రోజున మనం ఈ కార్తీక పౌర్ణమి పండుగనైతే నిర్వహించుకోవాలి. 365 ఒత్తులు వెలిగించేవారు, కేదారేశ్వర స్వామి నోములు ఆచరించేవాళ్ళు కార్తీక పౌర్ణమి ఈ నవంబర్ 15వ తేదీ అంటే ఆ రోజు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా మనం ఈ నవంబర్ 15వ తేదీ అంటే శుక్రవారం రోజున ఆచరించాలి. ఈ రోజు నక్షత్రం వచ్చి భరణి నక్షత్రము రాత్రి 10:37 వరకు అయితే ఉంటుందండి. తర్వాత కృతిక నక్షత్రం అయితే ఉంటుంది. ఈరోజు పూజ ఏ సమయంలో నిర్వహించుకోవాలంటే మనకి అమృత గడియలు సాయంత్రం 6:02 నుండి 7:32 వరకు అయితే అమృత గడియలు అయితే ఉన్నాయండి. మరి పూజ అంతా 365 ఒత్తుల దీపము ఈ పూజలన్నీ మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే సాయంత్రం మనకి సూర్యాస్తమయం అయిన తర్వాత మనం ఈ 365 ఒత్తుల దీపము పూజ ఇంకా అభిషేకాలు మనం వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు కేదార స్వామి నోములు ఇవన్నీ అయితే ఆచరించాలి. మనకి సూర్యాస్తమయం వచ్చి 2024 సంవత్సరం నవంబర్ 15వ తేదీ సాయంత్రం 5:23 మనకి సూర్యాస్తమయం అయితే అవుతుందండి. ఆ తర్వాత మనం ఈ పూజలు వ్రతాలు అనేవి అన్నీ నిర్వహించుకోవచ్చు. మనం సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి 5:30 నుండి 9 లోపు మనం ఎప్పుడైనా సరే మనం ఈ దీపారాధన పూజలు వ్రతాలు అనేవన్నీ నిర్వహించుకోవచ్చండి. ఈ 365 ఒత్తులు అనేది మనం ఇంటి దగ్గరైనా వెలిగించుకోవచ్చు అండి ఆ రోజున, లేదా గుడికి వెళ్ళైనా శివాలయంలో వెలిగించుకోవచ్చు. ఇంకా శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిదండి. ఓకే అండి, మీకు ఈ వీడియో గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందనుకుంటున్నా కార్తీక పౌర్ణమి గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.